హలో వైటీ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారండి. మా ఫ్యామిలీ అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ నియర్లీ 100+ ఉంటారు. మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఎల్లమ్మ పండుగ వీడియోస్ పెట్టాను కదండి. సో ఆ పండగ కోసం మా అన్న వాళ్ళు ఫారెన్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. అందరు ఉన్నారు కదా, మరి గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామని చెప్పి మా అన్న వాళ్ళు అయితే ప్లాన్ చేశారు. ఈ గెట్ టుగెదర్ అయితే ఫిబ్రవరి 8 సండే రోజు మేము ప్లాన్ చేసాము. ఆ వీడియో ఎడిట్ చేయలేదు. చాలా లేట్ అయిపోయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ 10:00కి స్టార్ట్ చేద్దామని అన్నారు. ఇంకా మన ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదండీ! రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేస్తది. ఆల్మోస్ట్ 12:30 అట్లా స్టార్ట్ చేసాం మేమైతే. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్టార్ట్ చేసాం మేమైతే. అంటే మా ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మ శాంతి పరచాలని ఒక 5 మినిట్స్ మౌనం పాటించాం మేమైతే. ఆ క్లిప్పు మిస్ అయిపోయిందండి. తీయలేకపోయాను. ఇంకా జ్యోతి ప్రజ్వలన అవ్వగానే ఇంకా మేము లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఫుడ్ అయితే మా అన్న వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చేసారు. బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ. వెజ్ వచ్చేసి పన్నీరు, సాంబారు. కానీ వంటలైతే చాలా బాగా చేశారు. ఇతనైతే మా అన్న అంటే మా నాన్న వాళ్ళ సెకండ్ అన్న కొడుకు. తిను మా అక్క. అంటే మా ఫ్యామిలీ మొత్తానికి తనే పెద్ద. ఇంకా లంచ్ అవ్వగానే మేమైతే కాసేపు అలా కూర్చొని ముచ్చట్లు ఇంకా అందరు కలిస్తే ఎట్లా ఉంటది తెలిసే కదండీ ఇగ. నెక్స్ట్ అంటే మా నాన్న వాళ్ళకి, పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళందరికీ మా అన్న వాళ్ళైతే శాలువాతో సన్మానం చేశారు. వాళ్ళు మా ఫ్యామిలీలో వాళ్ళే ఫస్ట్ పెద్దమ్మ, పెద్దనాన్న. ఆ తర్వాత సెకండ్ నాన్న అయితను. మా పెద్దమ్మ రీసెంట్‌గా చనిపోయింది. కానీ నిజంగా చాలా బాధ అనిపిచ్చింది. అందరూ పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళిద్దరుంటే ఈ నాన్న ఒక్కడే కూర్చొని సన్మానం చేసుకుంటే లిటరల్లీ చాలా బాధ అనిపిచ్చిందండి. వీళ్ళు మా నాన్న వాళ్ళ సెకండ్ అన్న, పెద్దమ్మ. ఈ నాన్నకి ఇద్దరున్నారని చూస్తున్నారు కదా! అంటే ఇద్దరు వైఫ్‌లండి. ఆ తర్వాత వీళ్ళు మా అమ్మ, నాన్న. లాస్ట్ వీళ్ళు మా ఫ్యామిలీలో లాస్ట్ నాన్న. మొత్తం మా అమ్మ, నాన్నతో కలిసి ఆరుగురు మా నాన్న వాళ్ళు. వీళ్ళైతే మా ఆంటీ, అంటే నాన్న వాళ్ళ చెల్లి తను. ఇంగా సన్మానాలయితే అయిపోయాయి. మా ఫ్యామిలీలో ఆడపడుచు వాళ్ళనందరిని పిలిచి మా కాళ్ళు మొక్కి మీరు కూడా స్పీచ్‌లు ఇవ్వండి అని జెప్పి ఇక్కడ నేనైతే స్పీచ్ ఇస్తున్నాను. ఒరిజినల్ వాయిస్ పెడుతుండే బట్ సాంగ్స్ పెట్టారు కదా! కాపీరైట్ పడతదేమో అని చెప్పి పెట్టలేదు. అంటే గొప్పలు చెప్పుకోవడం కాదండి. అక్కడ నేను స్పీచ్ ఇస్తుంటే మా అక్క వాళ్ళే వెనకాల ఎమోషనల్ అయ్యారు చాలా. నిజానికి అంటే మేము ముగ్గురం ఆడవాళ్ళమే కదా! అక్క, నేను, చెల్లి. మాకు అన్న వాళ్ళు ఎవ్వరు లేరండి. బట్ మాకు అంటే అన్న లేడు అని చెప్పి ఏ రోజు కూడా మాకు ఆ ఫీల్ రాకుండా చూసుకున్నారు మా అన్న వాళ్ళైతే. మొత్తం మా ఫ్యామిలీలో మాకు 12 అంటే 12 మెంబర్స్ అన్న వాళ్ళున్నారు. అంటే ఏదైనా మాకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదొచ్చినా అన్న అని చెప్పి ఒక్క కాల్ చేయగానే ఏ అన్న గూడా లేదు రాను అని చెప్పి ఎప్పుడు ఏ అన్న గూడా మాకైతే ఇంతవరకు చెప్పలేదు. మమ్మల్నైతే అక్కను, నన్ను, చెల్లిని మమ్మల్నైతే వాళ్ళ ఓన్ సిస్టర్ లాగా చూసుకుంటారండి. ఈ అదృష్టం ఎవరికుంటది చెప్పండి? అంటే సొంత అక్క, చెల్లి వాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో మమ్మల్నైతే ఈ అదృష్టం ఎంతమందికుంటదండి? ఈ స్పీచ్‌లు అవ్వగానే నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. అంటే ఇన్ని డేస్ ఏదో అనుకున్నాం కానీ, ఈ గెట్ టుగెదర్‌లో అందరిని మా ఫ్యామిలీ చూడగానే వామ్మో! ఇంతమందున్నారా మా ఫ్యామిలీలో అని అనిపిచ్చింది. బట్ ఇంకా మిస్ అయ్యారు. ఇంకొక 5, 6 మెంబర్స్ అట్లా మిస్ అయ్యారు. అసలు ఈ గెట్ టుగెదర్ అనే ఆలోచన వచ్చిన మా అన్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు. మాకైతే ఒక లైఫ్ టైమ్ మెమరీ అయితే ఇచ్చారు. మేమైతే మా అక్క వాళ్ళు, మేమందరం అయితే
అంటే మ్యారేజ్ అయిపోయింది కదండీ! ఇంత మంచి ఫ్యామిలీని మిస్ అయ్యామని అని ఎప్పటికి మేము ఇంతే ఫీల్ అయితాము. ఇంకా కేక్ కటింగ్ అయ్యాక నెక్స్ట్ డాన్స్‌లింగా. వీళ్ళు మా వీళ్ళందరూ మా వదినలు. మా అన్న వాళ్ళు మమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నారంటే దానికి మెయిన్ రీజన్ మా వదినలు. అంటే వాళ్ళు థ్యాంక్ యూ వదినలందరికీ. లాస్ట్‌కి టీ అండ్ సమోసాతో ఇంగ ఎండ్ చేసేసాం మేమైతే. ఫైనల్‌గా వీడియో ఇదండి. మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.